హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అరుణ గిరీష్ అండ్ బ్లాగ్స్. చూడండి, నేనైతే పచ్చి శనగపప్పు వడలు అయితే చేస్తున్నాను. చూడండి, అలాగే కంటిన్యూగా చూడండి నేను ఎలా చేశానో తెలుస్తుంది. ఫస్ట్ అయితే పచ్చి శనగపప్పుని మనము తీసుకొని వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలండి. మినిమం 4 hours అయితే నానితే బాగా వస్తాయి వడలు అనేది. మనం ఎంత చేసుకోవాలంటే మేము ఇద్దరే ఉంటామండి, అందుకే మేము కొంచెంగానే పోసుకున్నాము. ముందుగా బాగా వాష్ చేసుకొని 4 hours అయితే నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత అయితే పచ్చిమిరపకాయలు, అల్లము కొంచెము, తెల్లగడ్డలు అయితే కొంచెం తీసుకోవాలి. తర్వాత చెక్క, లవంగాలు అంటారు కదా మనము మసాలా ఐటమ్స్, అవి కూడా తీసుకోవాలండి. మసాలా వేస్తే బాగుంటుంది. తర్వాత మనం నానబెట్టుకుంటాం కదా, ఆ పప్పు అయితే కొంచెంగా తీసుకొని యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. తర్వాత కూడా మీ మసాలా అంతా కూడా గ్రైండ్ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత కూడా మిగతాదంతా కూడా మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము కొత్తిమీర, ఆనియన్, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు కూడా ఫస్ట్ వేసుకునేస్తాం కదా మిక్సీకి. పచ్చిమిరపకాయలు వేసాల్సిన అవసరం ఉండదు. ఇందులో మనము ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, ఎర్రగడ్డలు కూడా కట్ చేసుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర కూడా వేస్తారండి. వామ్ అంటారు, అది కూడా వేస్తారు కొంతమంది డైజెషన్ అయ్యేదానికి. నా దగ్గర లేదండి, వేయలేదు రోజు. అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు అయితే తగినంత వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూడండి, కొంచెం 10 నిమిషాలు అయితే మనం కలిపి అట్లా పెట్టుకునేసినామంటే బాగుంటుందండి టేస్టు. సరే, తర్వాత అయితే మనము ప్యాన్లో ఆయిల్ వేసుకొని గ్యాస్ పైన పెట్టుకొని ఒక చిన్న పేపరు గ్లాస్లో అదే ఒక చెమ్ములో వాటర్ అయితే తీసుకొని వడలాగా చేసుకోవాలండి. చూడండి, మళ్ళీ నేను వీడియో తీసానండి చేసేటప్పుడు. తర్వాత అయితే ఆయిల్లో అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ సైడ్ కాలినాక తర్వాత కాల్చుకోవాలండి. చూడండి, వడలు అయితే రెడీ అండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అరుణ గిరీష్ అండ్ బ్లాగ్స్. బాయ్. ఎలా ఉందో కామెంట్ చేయండి.